హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఒక ఇంపార్టెంట్ కండిషన్ గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా రేర్ కండిషన్ అయినప్పటికీ చిన్నపిల్లలు ఉన్న ప్రతి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన విషయం అండి. ఈ కండిషన్ పేరు టంగ్ టై అంటారు, యాంకైలోగ్లోజియా అంటారు. అంటే మనకి నార్మల్గా అందరికీ నాలిక కింద భాగంలో ఒక నిలువుగా ఒక లైన్లా ఒక స్ట్రక్చర్ ఉంటుందండి. లింగ్వల్ ఫ్రెన్యులం అంటారు దాన్ని. అది మన ఈ టంగ్ నాలిక కింద భాగాన్ని ఫ్లోర్ ఆఫ్ ది మౌత్తో కనెక్ట్ చేసి మన నాలుక కదలికల్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. దీంట్లో వచ్చే చిన్నపాటి లోపమే ఈ కండిషన్. ఇది కంజెంటల్గా వచ్చే చిన్నపాటి ప్రాబ్లం అండి. అంటే నార్మల్గా బేబీ డెలివరీ అయ్యే టైంకి ఈ ఈ ఈ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఇది పలచబడి థిన్గా ఉండి ఈ మన నాలిక కదలికలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుందండి. కానీ కొంతమందిలో ఈ స్ట్రక్చర్ అనేది థిక్గా ఉండి షార్ట్గా ఉండి ముఖ్యంగా నాలిక కింద భాగాన్ని నాలిక చివరి భాగాన్ని టైట్గా హోల్డ్ చేసి ఉంటుందండి. దానివల్ల నాలిక కదలిక సరిగా లేకపోవటము, నాలికని అటు ఇటు ఆడించలేకపోవటము, కొంతమంది పిల్లలు నాలిక అనేది ఫ్రీగా బయటికి రాలేకపోవటము, ఇలాంటిది మనం గమనిస్తుంటాం. ఇలాంటిది గమనించినప్పుడు వెంటనే పేరెంట్స్ వాళ్ళని డాక్టర్ దగ్గరికి తీసుకురావాలి. దీనివల్ల చిన్నపిల్లల్లో పాలు తాగే ప్రాబ్లమ్స్ కానీ, మాటలో స్పష్టత రాకపోవడం, అంటే కొన్ని రకాల అక్షరాలు సరిగా పలకలేరండి. లైక్ తా, ద ఇలాంటి అక్షరాలు సరిగా పలకలేరు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఐడెంటిఫై చేసినప్పుడు డాక్టర్ దగ్గరికి తీసుకొస్తే ఇది కొన్ని రకాల కేసులు ఆటోమేటిక్గా ఏజ్ పెరిగే కొంది సెట్ అయిపోతాయండి, మైల్డ్ కేసెస్. కొన్ని రకాల కేసులకి మటుకు చిన్నపాటి ప్రొసీజర్ ఉంటుంది, అంటే టంగ్ టై రిలీజ్ అంటాము. టైట్గా ఉన్న ఆ బ్యాండ్ని టైని రిలీజ్ చేస్తే ఆ నాలిక అనేది ఫ్రీ అవుతుంది. ఆటోమేటిక్గా వాళ్ళకి ఉన్న స్పీచ్ ప్రాబ్లమ్స్ అనేవి క్లియర్ అవుతాయి, మాటలో స్పష్టత అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇదే యాక్చువల్గా ప్రీలింగ్వల్ స్టేజ్లోనే చేయాలని, అంటే మనకి 2 ఇయర్స్ లోపే, అంటే మాటలు వస్తున్న తరుణంలోనే ఇలాంటి ప్రాబ్లం కానీ ఐడెంటిఫై అయితే అప్పుడు వెంటనే చేసేయాలి. వాళ్ళ స్పీచ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. కొద్దిగా పెద్ద అయిన తర్వాత కానీ గమనించి అప్పుడు ఇలాంటి స్పీచ్ ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా చేయొచ్చు, కానీ 100% అనేది రిజల్ట్ అనేది ఇవ్వలేము. సో కాబట్టి ముందుగానే ఇలాంటి కండిషన్ గమనించినట్లయితే దగ్గరలో ఉన్న డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.